నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సువర్ణముఖి కలం పేరుతో రచనలు చేస్తున్న బంగారు నాయుడికి సాహిత్య పురస్కారం ప్రదానం చేసిన కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక. యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించేలా స్కిల్ ఇండెక్స్. పరిశ్రమల ఏర్పాటులో సహాయపడేందుకు వేదిక ఏర్పాటు. మంత్రి కొండపల్లి వెల్లడి. ఋషికొండ కట్టడాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన అనంతరం ఏం చేయాలో నిర్ణయిస్తాం. సామాజిక దార్శనికుడు పతంజలి అని అవార్డు గ్రహీత కథా రచయిత సువర్ణముఖి శ్లాఘించారు. విజయనగరంలో గురజాడ కేంద్ర గ్రంథాలయంలో కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పతంజలి సాహిత్య పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ప్రముఖ రచయిత సువర్ణముఖి కలం పేరుతో రచనలు చేస్తున్న రౌతు బంగారు నాయుడికి ఈ ఏడాది పతంజలి సాహిత్య పురస్కారాన్ని లభించింది. గురజాడ కేంద్ర గ్రంథాలయంలో పతంజలి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పతంజలి సాహిత్య పురస్కార సభ జరిగింది. సువర్ణముఖి కలం పేరుతో రచనలు చేస్తున్న రౌతు బంగారు నాయుడికి ఏడాది పతంజలి సాహిత్య పురస్కారాన్ని వేదిక సభ్యులు ప్రదానం చేశారు. ఈ సభలో అవార్డు గ్రహీత సువర్ణముఖి మాట్లాడుతూ పతంజలి సాహిత్య పురస్కారం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రచన ఎప్పుడు సామాజిక అంశాల మీద, ఆ అంశాలలో భాగమైన బాధితుల పక్షాన ఉన్నప్పుడే రచయితకి గుర్తింపు ఉంటుందన్నారు. బాధిత గొంతును ఎంత బలంగా వినిపిస్తే ఆ రచన అన్ని కాలాలు సజీవంగా ఉంటుందన్నారు. పతంజలి సాహిత్యాన్ని పరామర్శ చేసిన ప్రముఖ రచయిత గంటేడ గౌరీనాయుడు మాట్లాడుతూ పతంజలి సాహిత్యాన్ని మదించేందుకు తోకపురాళ్లు లేవన్నారు. తన లోగిళ్లలో జరిగే అనేక నాటకీయ అంశాలను సమాజపు పోకడలకు వర్తింపచేస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వాగ్భాషలను సంబంధించిన గొప్ప రచయిత పతంజలి అన్నారు. రాజకీయం, పవిత్ర లోకం, అధికార స్వామ్యం, న్యాయస్థానం పోకళ్లను అవి ఎవరి సేవలో పరవశిస్తున్నాయో ఆయన చేసిన రచన వ్యాసంగా మన కళ్లకు కట్టి చూపిందన్నారు. ఆ వ్యవస్థల చెంప చెల్లుమనిపించారన్నారు. కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ, కార్యదర్శి ఎన్కే బాబు, సభ్యులు కాటూరి సుభాష్ చంద్రబోస్, విఎంకే లక్ష్మణరావు, రామచంద్రరాజు, రౌతు విజయ్ కుమార్, పిడకల ప్రభాకర్ రావు, చీకటి దివాకర్, జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొని సువర్ణముఖిని ఘనంగా సత్కరించారు. అయితే పతంజలి సాహిత్యాన్ని గవర్నమెంట్ మేనేజర్ చెప్పినట్టు ఎవరు సాహిత్యాన్ని పూర్తిగా మాట్లాడలేవు. ఎందుకంటే ఒక 2 పేజీలు గుర్తుపెట్టుకోవడం కూడా ఎవరికి సాధ్యం కాదు. అలా ఒక ప్రవాహంలా వెళ్ళిపోతుంది. ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఒక నవల రాయగలిగా బుద్ధనుడైన ఒక ఊర్లో భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపు ఉందా, అంతే కథా వస్తువు. దాని మీద ఆయన 100-150 పేజీలు రాస్తాడు. అందులో ఎన్ని పేజీలు మనకు గుర్తుంటాయి? ఏమని మాట్లాడతాం? భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా అని మన చర్చనే మాట్లాడగలం. అంతకుమించి ఇంకేం మాట్లాడలేని పరిస్థితి. అలాగే ఒక రాజుగారు తీసుకుంటే రాజుగారు వైద్యానికి వెళ్ళారు, వైద్యానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని కేసు పెట్టారు అనగలం. అంతేగాని రాజుగారి నవలంతా మాట్లాడలేం. కానీ చదువుతున్నప్పుడు ప్రతి పేజీ మనల్ని ఉత్తేజితం చేస్తుంది, ప్రతి పేజీ మనల్ని కదిలిస్తుంది. పతంజలి నవల ఆ కదిలించడం అంటే పుస్తకం చివరి వరకు మనం చదువుతూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం. పుస్తకం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామా, ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామా అని. అంత గొప్ప రచయిత పతంజలి. గవర్నమెంట్ మేనేజర్ మళ్ళీ చెప్పినట్టే రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి 4 అంశాలని తోడ్పారబట్టేశాడు పతంజలి. పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని, పత్రికా వ్యవస్థని. ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క నవల రాశాడు. ఆ నవలన్నింటిలోనూ ఆయా వ్యవస్థల్ని తోడ్పరబట్టి అలాంటి ఒక గొప్ప రచయిత అవార్డు నాకు వివరించడం నా అదృష్టంగా భావిస్తూ ఈ అవార్డుని అందించినటువంటి ఈ కేఎన్వై పతంజలి సాహిత్య పురస్కార కమిటీ వారికి, అలాగే నా మిత్రులకి, ఇన్నాళ్ళు నా సాహిత్య ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబానికి, శ్రీకాకుళ సాహితీ మరియు స్నేహికల సాహితీ, ఆరసం విరసం మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన తరువాత విజయనగరం చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పైడితల్లి ఆలయానికి చేరుకున్న శ్రీనివాస్ ను ఆలయ వేద పండితులు అధికార లాంఛనాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీస్సులు అందించారు. ఆలయ ఈవో డివివి ప్రసాదరావు, పూజారి వెంకట్రావు, వేద పండితులు అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ముందుగా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, ఆర్డీఓ ఎంవి సూర్యకళ, తహసీల్దార్ పివి రత్నం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి అన్నపూర్ణ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కొండపల్లి కొండలరావు, పిల్ల విజయ్ కుమార్, అవనపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పారాది వంతెన శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో బ్రిడ్జి క్రింద నిర్మించిన తాత్కాలిక వంతెన నిర్మించారు. ఆ వంతెన నదిలోని నీటితో మునిగిపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్రాఫిక్ను మళ్లించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పారాది వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన మీదుగా భారీ వాహనాలు వెళ్లినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వంతెన క్రింద తాత్కాలిక బ్రిడ్జిను నిర్మించారు. వాహనాల రాకపోకలు ఈ తాత్కాలిక వంతెన మీదుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల వర్షాలు కురవటంతో ఈ తాత్కాలిక వంతెన నదిలో నీటితో మునిగిపోయింది. ఇది గమనించిన పోలీసులు, అధికారులు ముందస్తు జాగ్రత్తగా ట్రాఫిక్ ను మళ్లించారు. రాంభద్రపురం మీదుగా వచ్చే వాహనాలు రాజాం రోడ్డు వైపు, అదేవిధంగా పార్వతీపురం మీదుగా వచ్చే వాహనాలను బల్జిపేట రోడ్డు నుండి గొల్లపల్లి, కారాడు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. భారీ వాహనదారులు గాని ఇతర ప్రయాణికులు గాని పారాది బ్రిడ్జి వైపు వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం విజయనగరం జిల్లాకు వచ్చారు. మంత్రి అయిన తరువాత విజయనగరం వచ్చిన ఆయన్ను తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్కు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. జిల్లాకు చేరుకున్న ఆయన పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం కొండపల్లిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. మంత్రి పదవి పెద్దదైనా తాను చిన్నవాడినేనని, ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యత నిర్వహణలో తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన కోరారు. రాజాం నియోజకవర్గం కొండపేట గ్రామంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అలాగే పిడుగులు కూడా పడ్డాయి. గ్రామంలోని సత్యారావు అనే వ్యక్తింటిపై పిడుగు పడింది. దీంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు, కానీ ఇంటి గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కొండంపేట గ్రామంలో ఓ ఇంటిపై శనివారం సాయంత్రం పిడుగుపడింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమాని సత్యారావు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. శనివారం సాయంత్రం కొండంపేట గ్రామంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు సత్యారావు 2 అంతస్తుల ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్యాన్, టీవీ తదితర గృహోపకరణాలు పాడైపోయాయి. ఇంటి పైభాగంలో ఎలివేషన్ కూడా దెబ్బతింది. ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే గృహోపకరణాలు ధ్వంసమైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డామని సత్యారావు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటే తమ సమీపంలోనే పిడుగులు పడటం వల్ల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కె సాంబమూర్తి తెలిపారు. మైత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో మురుగు కాలువల్లో నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా మేజర్, మైనర్ కాలువల్లో యంత్రాలతో పూడికలు తీయించామన్నారు. డివిజన్లో గల చిన్న చిన్న కాలువలను సైతం సిబ్బందిని వినియోగించి పూడిక తొలగిస్తున్నామన్నారు. అలాగే వర్షాకాలంలో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెత్త నిర్వహణకు సంబంధించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రాబోయే వర్షాల దృష్ట్యా పారిశుద్ధ్యం సైడ్ నుంచి మేము తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే, లైక్ ఇప్పుడు మట్టి, చెత్త ఇలాంటివన్నీ పేరుకుపోయి ఏదైతే మనకి డ్రైన్ ఉన్నదో ఆ డ్రైన్ లెవెల్ సగానికి సగం కవర్ అయిపోతుందండి. సో దానివల్ల ఇప్పుడు ఏదైనా లైక్ చెత్త అది మనం వేసేయడం, వాటర్ బాటిల్స్ వాడేసినవన్నీ వస్తువులు, కవర్లు ఇలాంటివి వేయడం వల్ల అదంతా వెళ్ళి అబ్స్ట్రక్ట్ అయ్యి కాలువలంతా బ్లాక్ అయిపోతున్నాయి.
సో దానివల్ల ఇప్పుడు మనకి పెద్ద లెవెల్లో వర్షం పడినా, కంటిన్యూస్గా వర్షాలు అవి పడినా ఏమవుతుందంటే కాలువ నిండిపోవడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తుంది మనకి. సో మేము దానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే, ముందు పెద్ద డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, మాకు మేజర్ డ్రైన్స్, మిడ్ సైజ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ జేసీబీ, నెక్స్ట్ చిన్నది మాది బాబ్కాట్ అని ఉంటుంది, అదొకటి. ఇవి కాకుండా మళ్ళీ ప్రైవేట్గా కొన్ని వెహికల్స్ చేంజ్ చేసి ఇలాంటివి హైర్ చేసుకొని మొత్తం ఆ సిల్ట్ ఏదైతే ఉందో, పెరిగిపోయిన చెత్త మట్టి అంతా ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ చేసుకున్నామండి. చాలా వరకు క్లియర్ చేసాము. నెక్స్ట్ ఈ మిడ్ సైజ్ డ్రైన్స్ ఇలాంటివి ఏమన్నా అంటే ఇప్పుడు చిన్న బండితో చేయిస్తున్నాం, అది బాబ్కాట్ తోటి. అది కూడా కాని చోట ఇంకా చిన్న చిన్న డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సచివాలయం 2వ షిఫ్ట్ వర్కర్స్ మధ్యాహ్నం వస్తారు. సో అవి అంతా లైక్ గ్రూప్ వర్క్ కింద పెట్టి 2 సచివాలయాలు 3 సచివాలయాలు కలిపి వర్కర్లు 1-2 స్ట్రీట్స్లోని వాళ్ళు పెట్టి మట్టి చెత్త అంతా క్లియర్ చేయిస్తున్నాము. ఈ రకంగా మనకి వాటర్ ఫ్లో అది బాగుంటుంది, రోడ్డు పైకి రాదు. రెండోది ఏంటంటే మస్కిటో బ్రీడింగ్ అది ఉండదు. ఇప్పుడు వాటర్ అలాగా ఫ్లో అవుతుంటే దాని మీద బ్రీడింగ్ అయితే కష్టం అండి, అవ్వదు. వాటర్ స్టాగ్నెంట్గా నిలవ ఉంటే మాత్రం అక్కడ మనకి బ్రీడింగ్ సోర్స్ అది వస్తుంది. సో ఒకవేళ ఇలాగా బ్రీడింగ్ సోర్స్ కూడా అక్కడక్కడ ప్లేసులు లైక్ వాటర్ ఫ్లో అది తక్కువది ఎక్కడన్నా ఉన్నా సరే దానికి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం అండి. రాష్ట్రంలో యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఏ తరహా నైపుణ్యాలు కలిగిన యువత ఏ ప్రాంతంలో ఎంత సంఖ్యలో అందుబాటులో ఉన్నారో తెలిపే విధంగా రాష్ట్రంలో స్కిల్ ఇండెక్స్ను రూపొందించనున్నట్లు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. దీనివల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయదలిచిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత గల మానవ వనరులు ఎక్కడ అందుబాటులో ఉన్నది తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం జిల్లాకు తొలిసారిగా ఆదివారం విచ్చేసిన మంత్రికి జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజానీకం ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు, బొబ్బిలి శాసనసభ్యులు బేబినాయనలతో కలిసి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో యువతలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఉద్యోగ అవకాశాల కల్పనపైనే అధికంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కొత్తగా మినిస్టర్ పొజిషన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా మినిస్టర్ పొజిషన్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ మీకు. హోప్ఫుల్లీ యూ విల్ టేక్ అవర్ హోల్ డిస్ట్రిక్ట్ ఫార్వర్డ్. అయితే మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకాలు మొదలుపెట్టారు. ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో ఆల్రెడీ మనం కొన్ని నెరవేర్చడం మొదలుపెట్టాము. అయితే ఫస్ట్ సంతకం ఎలాగైతే ప్రామిస్ చేశారో అలాగే డిఎస్సి మీద పెట్టారు. అలాగే సెకండ్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ని తెరవటానికి 3వ సంతకం పెట్టారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్తామని, ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇవన్నీ ప్రణాళికలు వేస్తూ ముందుకు తీసుకెళ్తాము. మంత్రివర్యులు, యువకులు కొండపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మన అభిమాన నాయకులు, మనకి ఎప్పుడు కూడా పెద్ద దిక్కు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తనయులు, విజయనగరం శాసనసభ్యులు అదితి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, పత్రికా సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం, ఇవాళ జిల్లా పార్టీ ఆఫీస్లో మమ్మల్ని అందరినీ కలుసుకోవడం అభిప్రాయ ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శాసనసభ్యులే కాదు, నాయకులు, కార్యకర్తలకు పూర్తి సహాయ సహకారాలు మనం అందరం కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడమే కాకుండా గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కుంటుపడిపోయినటువంటి మన జిల్లాని మరోసారి గాడిలో పెట్టడానికి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి తద్వారా
మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్ని బలపరచవలసిన అవసరం ఉంది. అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు యువకులకు అవకాశం కల్పించారు, యువ నాయకత్వం తయారు చేసుకుంటున్నారని నేను భావించాను. అయితే ఎంతో బాధ్యతగా నియోజకవర్గం తిరగడం జరిగింది, సమస్యలు తెలుసుకోవడం జరిగింది, సమస్యలు పరిష్కరిస్తామన్న మాట ఇచ్చి గ్రామాల్లో మనం పెరుగుతున్న నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా యావత్తు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జిల్లాలో 9 అంటే పాత జిల్లాలో 9 ఈ పార్లమెంటరీ జిల్లాలో కూడా 7 గెలవడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఎంత ఆసక్తి మన వైపు చూపించారని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తొలి ప్రాధాన్యత అయితే ఎంప్లాయ్మెంట్ అని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి. గత 5 ఏళ్ళుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కనుమరుగైపోయింది. రోడ్స్ అవనివ్వండి, వాటర్ ఇష్యూస్ అవనండి, ఇరిగేషన్ ఇష్యూస్ అవనండి, రైతాంగం ఇష్యూస్ అవనండి, పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. అలాంటి ఇష్యూస్ ని పూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా మేము సాల్వ్ చేయాలో వాటిని ఎక్సైజ్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికైతే ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ లేదు. బట్ డెఫినెట్లీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకున్న అడ్వాంటేజ్ బేస్ చేసుకొని ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేసే ఉంది. ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా వచ్చిన హైవేస్ వల్ల, బీజేపీ ఏర్పాటు చేసిన హైవేస్ వల్ల, అలాగే మనకున్న సీపోర్ట్స్ వల్ల ఎక్స్పోర్ట్స్కి కానీ ఇండస్ట్రీస్ అంటే ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనకి అవకాశాలు ఉన్నాయి. మరి అవన్నీ ఆలోచన చేస్తూ అందరినీ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ చేసే దిశగా ముందుకెళ్ళడానికి పూర్తిగా మేము ఆలోచన చేద్దామని ఆలోచిస్తున్నాను. విల్ లుక్ ఇంటూ యూ సార్. దెర్ ఇస్ సిన్స్ ద ల్యాండ్ అంటే ల్యాండ్ ఎక్వైర్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇండస్ట్రీస్ కి అక్కడ అవకాశం ఉంది, సరైన లొకేషన్ లో అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తాం. గ్రోత్ సెంటర్ లో ఉన్న బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ లో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఏదైతే బైలాస్ ప్రణాళికంగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం, పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి దాన్ని ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలో మనం ఆలోచన చేద్దాం. అంటే స్కిల్ ఇండెక్స్ అనేది కొత్తగా ఆలోచన చేశారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీ వాంట్ ప్రతి యువకుడిని కూడా స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసే దిశగా చేస్తూ స్కిల్ ఇండెక్స్ ఫలానా ఊర్లో ఇంతమంది ఈ స్కిల్తో ఎంతమంది ఉన్నారని చెప్తే ఎవరైనా ఎంటర్ప్రీనర్కి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ఈజీగా ఉంటున్న ఆలోచనతో స్కిల్ ఇండెక్స్ తీసుకురావడం జరిగింది. మరి ఆ స్కిల్ ఇండెక్స్ గురించి భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ సమాచారం మనకు వస్తుంది, మనకు కూడా క్లారిటీగా ఉంటుంది. కాసేపు విరామం. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ ఉంది. ఇక రానున్న శుభకార్యాలకు బంగారు నగలు చేయించుకోగలమా అని ఆలోచిస్తున్నారా? మీకోసం వచ్చేసింది శ్రీ హితేష్ జ్యువెలర్స్. ఉత్తరాంధ్రలోని ప్రప్రథమంగా వెండి వస్తువుల ధరకే పాలిష్డ్ బంగారు నగలు. అవునండి, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీని మీకోసం తెచ్చేసింది శ్రీ హితేష్ జ్యువెలర్స్. బంగారు నగలకు ధీటుగా మీకు నచ్చే, మీరు మెచ్చే గాజులు, నెక్లెస్లు, వడ్డాణాలు, జుంకీలు, ఇంకా ఏ నగలైనా 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీలో లభిస్తాయి. వివాహాది శుభకార్యాలకు, పండుగలకు రోజుకో ఆభరణం ధరించండి, అందరి మనస్సులు దోచుకోండి. ఒక్కసారి విచ్చేయండి, మా నాణ్యత డిజైన్లు పరిశీలించండి. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ హితేష్ జ్యువెలర్, కంచి కామాక్షి ఎదురుగా ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు,
మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. నేను బడికి పోతాననే కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బడి బయట ఉన్న విద్యార్థులను బడిలోకి చేర్పించేందుకు చర్యలు తీసుకున్నామని విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. మైత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా కిట్ల పంపిణీ దాదాపు పూర్తయిందన్నారు. ఏకరూప దుస్తులు మినహా ఇతర బోధనా సామగ్రి విద్యార్థులకు అందించామన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అర్హులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యా బోధన సాగుతుందని, అలాగే ప్రభుత్వం విద్యార్థులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు. ఇప్పుడు బడులు పునఃప్రారంభమైన తర్వాత మరి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అనేది అందరికీ తెలిసినట్టుగా వచ్చింది. 85% అనేది ఈ రోజుకి మేము సప్లై చేసాం. ఎక్సెప్ట్ ఒక్క ఏకరూప దుస్తులు రాలేదండి. మిగిలినంతా కూడా కొత్తవి వచ్చి మనం పంపించడం జరిగింది. ఎక్కడ కూడా పాత మెటీరియల్ ఎక్కడా లేదండి. ప్రస్తుతానికి 45% వరకు మనకి స్టూడెంట్స్ వచ్చారు. మంగళవారం నుంచి కూడా మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోమవారం మనకు బక్రీద్ వల్ల సెలవు ఉంది. మంగళవారం నుంచి కూడా అందరు కూడా వచ్చే అవకాశం ఉందండి. మనం పిఎం పోషణ కూడా చక్కగా అన్ని పాఠశాలలకు కూడా ఎగ్స్, చిక్కీస్ అన్నీ కూడా వచ్చేయండి. సక్రమంగా క్వాలిటీగా ఇవ్వమనేసి అందరికీ ఎంఈఓస్ అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఎంఈఓస్కి, హెడ్ మాస్టర్స్కి, సిఆర్పిస్కి అందరికి కూడా ప్రతి గృహాన్ని సందర్శించి బడి ఈడుగల పిల్లలందరినీ కూడా బడిలోకి చేర్పించే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామండి. ఇది వచ్చే నెల 11 వరకు జరుగుతుంది. 12వ తారీఖున అందరి దగ్గర కూడా డీటెయిల్డ్గా మేము రిపోర్ట్స్ తీసుకుంటాం. అంతవరకు ప్రతిరోజు కూడా ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు జాయిన్ అయిన విషయాన్ని కూడా మేము తీసుకుంటున్నామండి. తర్వాత మన జిల్లాలో 63 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయండి 10th క్లాస్ సంబంధించి. వారందరికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త బుక్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వమనేసి మేము ప్రపోజ్ చేస్తున్నాం. ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా సబ్జెక్టు మీద ట్రైనింగ్స్ ఇప్పిస్తాం సార్. నేను బడికి పోతా అనే కార్యక్రమం ముందుగా ర్యాలీలు చేస్తామండి. ప్రతి ఊర్లో కూడా ర్యాలీ చేసి తర్వాత కమ్యూనిటీతో అందరితో మాట్లాడి, విద్యా కమిటీ వాళ్ళతో మాట్లాడి ఈ చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ మంచి మంచి కార్యక్రమాలు, అంటే తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమండి, ఇప్పుడు విద్యా కిట్లు, స్టూడెంట్ కిట్స్ ఇస్తున్నాము, పిఎం పోషణ అంటే మంచి ఆహారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇస్తున్నాము అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ చదువు యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్తూ, చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ చెప్తూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడానికి, పాఠశాలలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామండి. ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో యూత్ హాస్టల్లో డొమెస్టిక్ వర్కర్స్ ఆదివారం సమావేశం నిర్వహించారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ DBSU ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె వరలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డొమెస్టిక్ వర్కర్స్కు హక్కులు కల్పించాలని వ్యక్తులు డిమాండ్ చేశారు. విజయనగరంలోని కనపాక యూత్ హాస్టల్లో అంతర్జాతీయ డొమెస్టిక్ వర్కర్స్ డే సమావేశం నిర్వహించారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ DBSU ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ కె వరలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్న గృహ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, ILO 189 తీర్మానం ప్రకారం ప్రభుత్వం తక్షణం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గృహ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ESI వంటి సౌకర్యాలు ఇతర కార్మికుల మాదిరి కల్పించాలని కోరారు. అసంఘటిత రంగంలో ఉన్న గృహ కార్మికులకు సంక్షేమ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మరో అతిథిగా పాల్గొన్న సొసైటీ ఫర్ డెవలప్మెంట్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కలివేల ఎలిషా కుమార్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో వర్కర్స్ పై జరిగే భౌతిక, లైంగిక దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. గృహ కార్మికులకు కనీస వేతనం 12,000 రూపాయలకు తగ్గకుండా నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా
కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, శ్రామిక మహిళా విభాగం కన్వీనర్ జామిదేవి, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సియాదుల పార్వతి, సమాజ చైతన్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చింతా జ్యోతి, ఏరియా కోఆర్డినేటర్స్ కింతల్ పార్వతి, హసీనా బేగం, బి పుణ్యవతి, సిహెచ్ చాందిని, బొత్స అప్పలనారాయణ, బి భాను, గృహ కార్మికులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా జూన్ 16వ తారీఖున అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు కొనియాడడం జరుగుతూ ఉంది. ఈ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం రోజు ప్రపంచమందంతటా ఉన్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ ఎక్కడైతే ఉన్నారో, శ్రామిక మహిళలుగా ఉన్నారో వారి హక్కులు కూడా మానవ హక్కులేనని, వారంతా శ్రామిక మహిళలు కాబట్టి వారికి కూడా సామాజికమైన భద్రత కల్పించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి రోజు. అందుకనే జూన్ 16వ తారీఖున డొమెస్టిక్ వర్కర్స్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ అందులో భాగంగా మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్, దళిత బహుజన శ్రామిక యూనియన్, సమాజ్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రజ్వల సంఘం లాంటి సంస్థలన్నీ కలిపి ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరి హక్కులు కూడా మానవ హక్కులేనని, ప్రతి డొమెస్టిక్ వర్కర్ కూడా ప్రతి ఉద్యోగికి సెలవు వస్తున్నట్లే వారాంతపు సెలవు ఇవ్వాలని, వారి కనీస వేతనాలు చెల్లించాలని, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి, పనిచేస్తున్న ప్రదేశంలో రక్షితమైన వాతావరణం ఉండాలని చెప్పి కోరుతూ, అలాగే వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ పథకాన్ని వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. గంటతో పాటు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు పంచకర్ల సందీప్లు రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు. ఇంతవరకు రహస్యంగా మిగిలిపోయిన రుషికొండ నిర్మాణాల అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని వారు అన్నారు. పచ్చటి కుండను గుండు చేసిన జగన్మోహన్ రెడ్డి ముందు టూరిజం అని, కొంతకాలం రిసార్ట్స్ అని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని పలు పేర్లతో ఈ కట్టడాలు సాగాయన్నారు. రుషికొండపై ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టారని గంటా శ్రీనివాసరావు అన్నారు. రుషికొండ పర్యటన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెల్లుతుల పంచకం రమేష్ అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్నీ కూడా 60,000, 70,000, 80,000, 90,000 మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఎంత నిర్బంధంగా తిరస్కరించారో అందరూ కూడా సంతోషం కూడా తెలియజేసుకుంటూ, ఈ మామూలుగా పెద్దలు చెప్తారు మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు. కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే ఒక రూల్ లేదు, ఒక రిథం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక పద్ధతి లేదు. తన మనసుకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి తెచ్చాడు. మరి అన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రాజధాని దాదాపు 70-80% పూర్తయింటే దాన్ని అర్ధాంతరంగా దాన్ని ఆపేసి ఒక ప్రచారంలాగా చేసిన పద్ధతి కావచ్చు. మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం మేము 5 ఏళ్లలో 70-75% కంప్లీట్ చేసి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 5 ఏళ్లలో కనీసం 40% కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు. ఇట్లా ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికి ఏంటో ఆగ్రహానికి ఎంత గురయ్యాడు కూడా మనం చూస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతున్న విషయాన్ని ఆదివారం స్థానిక వీఆర్ఓ గంట్యాడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జలాశయంలో తేలియాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం మృతుడు చోడవరం గ్రామానికి చెందిన జలగుడుగుల నాగేశ్వరరావుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు కాలు జారి జలాశయంలో పడి మృతి చెంది ఉండవచ్చు అని పోలీసులకు మృతుని భార్య వరలక్ష్మి చెప్పారు.
ఇక ముఖ్యాంశాలు మరోసారి. సువర్ణముఖి కలం పేరుతో రచనలు చేస్తున్న బంగారు నాయుడికి సాహిత్య పురస్కారం ప్రదానం చేసిన కేఎన్వే పతంజలి సాంస్కృతిక వేదిక. యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించేలా స్కిల్ ఇండెక్స్, పరిశ్రమల ఏర్పాటులో సహాయపడేందుకు వేదిక ఏర్పాటు, మంత్రి కొండపల్లి వెల్లడి. ఋషికొండ కట్టడాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన అనంతరం ఏం చేయాలో నిర్ణయిస్తాం. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.